చెప్పండి సార్. నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ విగ్రహం స్టాచ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయబోతున్నామన్నట్టు చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు ఈ మార్పులు చేర్పులు అనే చర్చ, దాని గురించి మాట్లాడదాం. అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ కలీం గారు. మాట్లాడదాం ఆయనతో. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇక్కడ బీఆర్ఎస్లో మీరు చూసే ఉంటారు, తెలంగాణ విగ్రహం ఎన్ని రోజుల నుంచో ఇదే విగ్రహం మనం చూస్తూ ఉన్నాము. దీన్ని మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఎందుకు దీన్ని మార్చాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు? మారిస్తే వాళ్ళకేంటి లాభం, మీకేంటి నష్టం? రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నామా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటే ఎవరైనా తల్లిని మారుస్తారా? జన్మనిచ్చిన తల్లిని మారుస్తా అంటే అంతకంట ఒక నీచమైన పని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పించి ఇంకెవరు చేయలేరు. రెండోది, ఆయన మార్పులు చేర్పులు చేయాల్సింది కూడా తెలంగాణ మీద ప్రేమతో కానీ, లేకపోతే అది ఇంకా అద్భుతంగా కనిపించాలి ఆ విగ్రహం అని కాదు. కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ గాంధీ ఫ్యామిలీస్ దగ్గర కొన్ని మార్కులు కొట్టే ఆయనకి ఆ ఇందిరాగాంధీ రూపంలోనో సోనియా గాంధీ రూపంలో తీసుకొచ్చి పెట్టడానికే జరుగుతున్న ఆయన దురుద్దేశంతోనే జరుగుతున్న కార్యక్రమం తప్పించి, తెలంగాణ ఒక రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపులు మారుస్తాడు అంటే, నేను స్ట్రైట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారు తన తల్లిని మార్చేసి ఇంకో ఆవిడ పేరు ఈమె నా తల్లి అని చెప్పగలుగుతారా? ఎవరన్నా జన్మనెత్తిన తల్లిని మారుస్తారా? మొదటి నుంచి ఉన్న విగ్రహం ఇది. కొత్తగా మనం కేసీఆర్ గారు తీసుకొచ్చి దాన్ని ఏదో ట్యాంపర్ చేసి తీసుకొచ్చిన విగ్రహం కాదు కదా. తెలంగాణ తల్లి విగ్రహం మొదటి నుంచి ఉంది. నువ్వు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఎన్నుకుంటే నీ అన్ని మార్పులు చేయడానికా, ధ్వంసాలు చేయడానికా? సో ఇది డెఫినెట్లీ ఇది ఎవరు కూడా హర్షించరు. ఇది చాలా తప్పిది. ఇది డెఫినెట్లీ మేము బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని అడ్డుకుంటాం. కిరీటాన్ని కూడా పెట్టకూడదు, కిరీటాన్ని తీసేయాలని అంటున్నారు. కిరీటం ఉంటే ఏంటంట? భారతదేశం అంటేనే దేవుళ్ళు, దేవతలు, దైవము, దైవభక్తులు ఇది నడుస్తుండే అలనాటి నుంచి. ప్రతి గుళ్ళల్లో మనం కిరీటాలు ఉన్న దేవతలను చూస్తాం. ఆ కిరీటం మీద చేపెట్టే ధైర్యం భక్తుని కానీ పూజారికి కానీ ఉంటుందా? ఉండదు. అది ఆనాటి నుంచి ఒక ఆనవాయితీగా నడుస్తున్నది. అంటే ఈయనకు దేవుళ్ళ పట్ల కూడా ఈయనకు ప్రేమ లేదు, దేవుడి పట్ల కూడా భయం భక్తి లేదని మరోసారి రుజువైంది. మొన్నటిదాకా అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి సంక్రాంతికి ఇస్తున్న లోన్ వేవరు, మళ్ళీ దీపావళికి ఇస్తున్నా, రైతు భరోసా ఇస్తున్నా, యాసంగికి ఇస్తున్నా, అన్నీ పోయినాయి. దేవుళ్ళ మీద ఒట్లు పోయినాయి. నిన్న క్యాబినెట్ మీటింగ్ మీద ఒట్టేసి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుళ్ళ ఒట్లు పోయినాయి, దేవుళ్ళ మీద కిరీటాల దాకా వచ్చిండు. సో భస్మం అయిపోతాడు. అంతకుమించి నేను చెప్పదలుచుకునే ఏం లేదు. ఓకే, రైట్ అండి. సో మరోవైపు గురుకులాల విషయం గురించి కొన్ని అలిగేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు దానికి సంబంధించి స్వారోగా ఉన్నారు. అతనే దగ్గరుండి ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్లోకి చేరిన తర్వాత కావాలనే ఇప్పుడు అక్కడ విద్యార్థులకి విషయం పెట్టి ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద అలిగేషన్స్ ఇస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? ముందుగా అయితే కొండా సురేఖ గారు ముక్కు నేలకు రాసి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని క్షమాపణ కోరాలి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఆయనే గురుకులాలను ఈ స్థాయిలో ఇంత డెవలప్ చేసి తీసుకురావడంలో ఆయనకు సాటి అత్యుత్తమ ప్రదర్శన చూపించి ఆయన ఈరోజు గురుకులాలను ఇంత మంచి స్థాయిలో తీసుకొస్తే ఆయన కాలి గోటికి కూడా సరిపోదు. కొండా సురేఖ గారు ఆయన కాలి గోటికి కూడా సరిపోదు. ఈరోజు ఒక చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఒక 42 మంది పిల్లలు చనిపోయారు, 100 మంది పిల్లలు ఆసుపత్రి పాలైనారు. నువ్వు బయటికి వచ్చేసి నువ్వు ఒక కమిటీ అయ్యి, ముఖ్యమంత్రి కదా, నువ్వు ఒక కమిటీ అయ్యి, నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నీకు మంత్రి లేడు, ఒక మంత్రిని పెట్టు, అధికారులను పిలిపించు, కలెక్టర్ని నిలదీయి. సంక్షేమ శాఖ అసలు నీకు పనిచేస్తుందా? నిద్రపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు అట్లా ఒకసారి కాదు, జరిగిన హాస్టల్లోనే 3 సార్లు 4 సార్లు జరుగుతున్నా కూడా మొత్తం నిద్రపోతున్న ఈ ప్రభుత్వము ఒక కమిటీ వేసుకొని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆ చనిపోయిన తల్లిదండ్రులు పరామర్శించి మళ్ళీ రిపీట్ కాకుండా దానికి మీరు ఎలా రోడ్ మ్యాప్ వేస్తారో ఇది చెప్పడం మానేసి మీకు ప్రతిదీ బీఆర్ఎస్ దొరికింది. ఈరోజు మీకు ఎక్కడ ఏది లగచర్లో జరిగినా బీఆర్ఎస్ఏ, మీకు గ్రూప్ 1 గొడవలు జరిగినా బీఆర్ఎస్ఏ, మీకు ఇప్పుడు ఈ సోషల్ మన వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సావులకు కూడా బీఆర్ఎస్. అంటే ఎదుట బీఆర్ఎస్ మీద ఒక రాయి వేసేసి మనం బట్టగాల్చి మీదేసి మనం తప్పించుకుందామంటే జరగదు. అది మీరు జరిగింది మీతో తప్పు, సరే ఇది దిద్దుకుంటాం, మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఇది చేస్తామని మీరు దాని మీద మీరు సలహాలు సూచనలు ఇచ్చి మీరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు కూడా మీరు 11 ఏళ్ళ తర్వాత కేసీఆర్ చేస్తున్నారు, ప్రవీణ్ గారు చేస్తున్నారు, కేటీఆర్ చేస్తున్నారు అంటే నీకు ఆ కుర్చీ అవసరం లేదు, పక్క తప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు కేవలం అలిగేషన్స్ వేసి మిమ్మల్ని మీరు రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో జీవో 46 గురించి కూడా
అటు విద్యార్థులను కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను కూడా బీఆర్ఎస్ రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు గురుకుల విద్యార్థుల పాఠశాలను కూడా మీరే రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటారు? చూడమ్మా, ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తున్నాం, ప్రభుత్వంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించట్లేదు. ఇప్పుడు ఇది జనతా గ్యారేజ్ అని పేరు ఎందుకు పడ్డదమ్మా? దీనికి మేము ఎవరిని ఇక్కడికి రమ్మని చెప్పట్లేదుగా. ఇప్పుడు ఏ బాధితులైనా కూడా మా తలుపు ఎందుకు తడుతున్నారు? మీరు వెళ్ళాల్సింది గవర్నమెంట్ ఆఫీసులకు, మీరు వెళ్ళాల్సింది ముఖ్యమంత్రి ఆఫీసులకు, మీరు వెళ్ళాల్సింది సెక్రటేరియట్లకు, మీరు వెళ్ళాల్సింది జిల్లా అధికారుల దగ్గరికి, మీరు వెళ్ళాల్సింది కలెక్టర్ దగ్గరికి. ప్రతిదానికి బాధితులు ఏది హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే ఈ గురుకుల బాధితుల దాకా కూడా జనతా గ్యారేజ్గా పేరు పడ్డ ఈ తెలంగాణ భవన్ తలుపులు ఎందుకు తడుతున్నారు? మాకేమవసరం? ప్రతిపక్షాలుగా మీరు చేసిన వైఫల్యాలు, మీరు ఈ చేస్తున్న ఈ అరాచకాలని బయటపెట్టడే మా పని. మేము పక్క ఆధారాలతో పెడుతున్నాం, చూపెడుతున్నాం. ఎస్, ఫ్రంట్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడదాం, ఇది తప్పు జరిగిందని. సరే, ఇది జరిగింది, మేము మళ్ళీ దీన్ని రిపీట్ చేయకుండా ఇది చేస్తామని చెప్పే ధైర్యం ఎందుకు లేదు? తప్పు ఎవరితోనైనా జరుగుద్ది. మీరు వచ్చిన 11 నెలల్లో మీకు 100ల కొద్ది తప్పులు జరిగినట్టు మేము ఆధారాలతో సహా చూపెట్టాం. తప్పు జరగనప్పుడు నువ్వు అదాని 100 కోట్లు ఎందుకు రిటర్న్ ఇచ్చావు? 12,400 కోట్ల పెట్టుబడుల మీద నువ్వు మళ్ళీ సమీక్షిస్తామని ఎందుకు చెప్పావు? నువ్వు తప్పులు మీరు చేస్తున్నారు, మేము చూపిస్తున్నాం ఆధారాలతో పాటు. జనతా గ్యారేజ్గా ఇది ఒక పబ్లిక్ ఆఫీస్ లాగా వచ్చేసి వాళ్ళ బాధితులు పక్క ప్రూఫ్లతో పాటు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన పోరాటం. మేము పూర్తి ఆధారాలతో సహా ప్రభుత్వం ముందు మేము పెడుతున్నాం. ప్రభుత్వం దాన్ని పటిష్టంగా చేయాల్సింది పోయి ఆ డిపార్ట్మెంట్ని దాన్ని కాదు మేమే వాళ్ళని రెచ్చగొడుతున్నాం, మేమే ఉసిగొల్పుతున్నాం అన్నది అది చాలా విచారకరం ఇట్లా మాట్లాడడం. అంటే ఇప్పుడు మీకు ఎటువంటి ఆలోచన కానీ మీకు ఎటువంటి అవసరం కూడా లేదనేసి మీరు ఖచ్చితంగా అయితే చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యమైనటువంటి కొన్ని డిసిషన్ తీసుకుంది. ఆల్రెడీ లగచర్ల విషయంలో తీసుకున్నటువంటి కానీ తన సొంత నియోజకవర్గమైన ఫార్మా కంపెనీ అక్కడ పెట్టడం విషయంలో కానీ ఇప్పుడు హైడ్రా విషయంలో కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవాల్సి వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు దాన్ని ఫైట్ చేయడం వల్ల వాళ్ళ నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం జరిగిందా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలిసి వచ్చాయంటారా? ఎట్లా జరిగిందంటారు? వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకునే వాళ్ళకు ఆలోచన లేదు, వాళ్ళకి అంత టాలెంట్ కూడా లేదు. ఎందుకంటే ఆయననే చెప్తున్నాడు, నేను గుంపు మేస్త్రిని, మహబూబ్ నగర్లో గుంపు మేస్త్రి పనులు ఇట్లా ఉంటాయి, నిన్నేమో నేను అడవిల నుంచి వచ్చిన అంటాడు, ఒకసారేమో నేను ఏది పోలీస్ పటేల్ కుటుంబం అంటాడు. అసలు ఆయన ఏందో ముందు ఆయన డిసైడ్ చేసుకోండి. వాళ్ళు తప్పులు చేస్తే మేము అరే బాబు నువ్వు ఇక్కడ ఇది తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఒక బాధ్యతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఇట్లాంటి మళ్ళీ రాజకీయాలకు అతీతంగా ఇట్లాంటి నష్టాలు, ప్రాణ నష్టం అన్నది చాలా పెద్ద నష్టం పిల్లలు. ఈ విషయంలో మేము చూపిస్తున్నాం చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు, చాలా పెద్ద లగచర్లలో ఈరోజు ఆ ల్యాండ్ క్యాన్సిల్ అయింది అలాట్మెంట్ అంటే దానికి సంబంధించింది అతిపెద్ద విజయం బీఆర్ఎస్ పార్టీది, కేటీఆర్ గారిది. అప్రతిహాతంగా 11 నెలల నుంచి జనాల్లో ఉంటూ ఎన్ని తప్పులు జరుగుతున్నాయో ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో చూపిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటేనే ఆ భయానికి దిక్కులేక ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నామని చెప్పి ఈరోజు ఆ 100 కోట్లు మన అదాని గారికి రిటర్న్ చేయడంలో కానివ్వండి, లగచర్లది ఆ ల్యాండ్ అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడంలో కానివ్వండి, దాంట్లో చాలా పెద్ద మా ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ పార్టీ విజయం ఉంది దాని వెనకాల. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ముందుకు అడుగులు వేసి వాళ్ళు తీసుకుంటున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తుంది. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక బీఆర్ఎస్ నాయకులు తీసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా మళ్ళీ సో చూసారు కదా, అబ్దుల్ కలీం గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు వెనక్కి తగ్గడానికి ఒక కారణం అవుతుందని కూడా చెప్తున్నారు. మరి రేపొద్దున ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా బీఆర్ఎస్ ఒక కీలకమైనటువంటి మూలం అవుతుందా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. దిస్ ఇస్ సహస్ర, హైదరాబాద్, తెలంగాణ వ్యూ.